హాయ్ వివర్స్, మనం వచ్చేసి రైలు నియమాలని పాటిద్దాము, సురక్షితంగా ఉందాము. శేఖరు కబీరు ఎక్కాల్సినటువంటి రైలు బండికి ఇంకా 10 నిమిషాలే ఉందన్నమాట. ఎందుకంటే 10 నిమిషాల ముందు కాదు, ఒక అరగంట ముందే మనము ఉండాలన్నమాట. ఆలస్యంగా స్టేషన్ చేరుకున్న వాళ్ళిద్దరూ హడావిడిగా వేరే ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళిపోయారనమాట. శేఖర్, అరే మన రైలు అవతలి ప్లాట్ఫామ్ మీద ఆగిందిరా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా వచ్చేసి అందుకనే మనం ఎప్పుడు కానీ కరెక్ట్ టయానికి అనేటువంటిది వెళ్ళాలన్నమాట. ట్రైను బస్సులకి వాటికంతా. కబీర్, మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే చాలా సమయం కావాలిగా అన్నాడనమాట. శేఖర్, అయితే అటు చూడు, వాళ్ళలాగా వెళ్దామా? కబీర్ అన్నాడు. రైలు పట్టాలు దాటి వెళ్తున్న వాళ్ళని చూస్తూ మనం కూడా అలా రైలు పట్టాలు దాటి వెళ్ళమంటావా అని అడిగాడు. అప్పుడు శేఖరు, ఏం చేద్దాం మరి, సమయం లేదు కదా అన్నాడనమాట. ప్రక్క నుండి వీళ్ళిద్దరి మాటలు వింటున్నటువంటి తాతయ్య ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తాతయ్య, బాబు ఆ సూచన పలకాలను చూడండి, అక్కడ ఉన్నటువంటి బోర్డు పైన చూడండి. కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, ప్రాణాలకు హాని కలిగించుకోకండి, వంతెనను ఉపయోగించుకోండి, బ్రిడ్జి పై నుంచి వెళ్ళండి, మీరు రైలు పట్టాలు దాటి వెళ్ళవద్దు, అది తప్పు. కదిలే రైళ్ళులో ఎక్కడము దిగడము ప్రమాదకరం అన్నమాట. టికెట్ లేకుండా ప్రయాణం చేయడము నేరము. వంతెనను ఉపయోగించుకోండి అంటే బ్రిడ్జిని పైన ఉంది చూడండి, ఆ బ్రిడ్జి పైన ఎక్కి అటువైపు ప్లాట్ఫామ్కి వెళ్ళి దిగొచ్చు అనమాట. ప్లాట్ఫామ్ని ఉపయోగించండి. కబీర్, అవును శేఖర్, మనం అలా చేయకూడదురా, అందరూ వెళ్తున్నట్టు మనం కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే అది ప్రమాదకరం అనమాట. శేఖర్, ఇలాంటి పనులు చేయకూడదని మన ఉపాధ్యాయులు కూడా చెప్పారు కదా. ధన్యవాదాలు తాతయ్య గారు అంటూ గబగబా వంతెన మెట్లెక్కి, వంతెన అంటే బ్రిడ్జి పైన ఎక్కి ప్లాట్ఫామ్ అవతల చేరుకున్నారన్నమాట. కాబట్టి మనము వెళ్ళేదానికి ఆలస్యంగా వెళ్లకుండా మనము 1 గంట ముందే మనం వచ్చేసి ప్రయాణానికి ముందుగా వెళ్ళి అక్కడ వెళ్ళి నేర్చుకుంటే మనకు చాలా వరకు మనకు బెనిఫిట్స్ అనేటువంటిది, ఉపయోగాలు అనేటువంటిది ఉన్నవి.